సంబంధించి యాజ్ పర్ పాపులేషన్ టోపోగ్రాఫికల్గా పాపులేషన్ వైజ్ దీని ఏదైతే సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు దాన్ని యాజ్ పర్ పాపులేషన్ వైజ్ డివిజన్స్ని వేరు చేయడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ కానీ ఇతర విషయాలకు ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ ఇది డివైడ్ కావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్స్ కానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి వాస్తవాలు తెలుసు కాబట్టి ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ కాదు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా కానీ అవన్నీ కూడా ప్రజలందరినీ కలుపుకునే విధంగా డివిజన్స్ని ఏర్పాటు చేయాలి. వాటిపైన సంపూర్ణ అవగాహన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది కాబట్టి అందరం కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ అదేవిధంగా ఎమ్మెల్యేస్ అందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రేపు కూడా తప్పనిసరిగా వీటన్నిటిపైన సుదీర్ఘంగా జనరల్ బాడీ మీటింగ్లో మాకున్న అభ్యంతరాలను కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రకంగా చేయాలని మాకున్న సలహా సూచనలు కూడా లిఖితపూర్వకంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చిన 17వ తేదీ లోపల డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అబ్జెక్షన్స్కి సంబంధించి లిఖితపూర్వకంగా కూడా డెడ్లైన్ని ఏదైతే మాకున్న అబ్జెక్షన్స్ కూడా 17th లోపల ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు నాగేంద్రరావు ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ అందరం కూడా ఈ రిప్రజెంటేషన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్యలు వారి దృష్టికి కూడా తెలియజేయడం జరుగుతుంది.